పిల్లల్ని పెట్టుకుని కొన్ని డ్రామాలు ఆడటం ఈ మధ్యకాలంలో అదొక ఫ్యాషన్ అయింది. కానీ జంతువులకు ఒక చట్టం ఉంటుందని వాటి ఆధారంగా శిక్షలు పడతాయని జైలుకి వెళ్లాల్సి వస్తుందని తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆలూరు పట్టణానికి చెందిన వినోద్ అనేటువంటి వ్యక్తి మీద ఇప్పుడు తమిళనాడులో తెలంగాణలో కేసు నమోదైంది. తన పెంపుడు కుక్కని హింసించాడని సరదాగా ఆడుకుంటానికి అన్నటువంటి దాంట్లో దీని మీద అతని మీద కేసు నమోదైంది. వినోద్ తన పెంపుడు కుక్కని 2 కాళ్ళు పట్టుకుని పైకి లేపి తిప్పుతూ అదంతా ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు, అప్లోడ్ చేశాడు తన ఫ్రెండ్స్తో తీపిచ్చి. ఆ వీడియో చూసిన తెలంగాణకు చెందినటువంటి స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రతినిధులు వినోద్ కుక్కని హింసించాడని కోర్టులో కేసేశారు. ఏకంగా కోర్టు ఆదేశాల మేరకు అతని మీద కేసు నమోదు చేసినట్టు ఆలూరు పోలీసులు చెప్పారు. తద్వారా తెలంగాణ నుంచి పెట్టిన కంప్లైంట్తో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కేసు నమోదైంది. తన కుక్కతో తను సరదాగా చేసినటువంటి విన్యాసం ఆ కుక్కని బాధించినట్టుగా అతని మీద కేసు రిజిస్టర్ అయింది.